హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఏటీఎం ఎలా యూజ్ చేయడం. మీరు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తున్నారా? ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? ఏటీఎం ఎలా వర్క్ అవుతుంది? ఇవన్నీ కూడా డౌట్స్ ఉండొచ్చు. ఈరోజు మనం ఏటీఎం గురించి A to Z అన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వచ్చేసేయండి. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లేకపోతే మీకు అర్థం కాదు. అలాగే మీకు లాస్ట్ వరకు చూస్తే ఒక టిప్ కూడా దొరుకుతుంది ఏటీఎం గురించి. ఓకేనా? ఓకే, చూసేయండి. మన వరల్డ్లో ఫస్ట్ ఏటీఎం స్టార్ట్ అయింది యూకేలో 1967లో. మన ఇండియాలో వచ్చేసి 1987లో ముంబైలో స్టార్ట్ అయింది. ఏటీఎం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బ్యాంక్స్లో వెళ్ళకుండా డైరెక్ట్గా 24 అవర్స్ మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏటీఎం స్టార్ట్ చేశారు. తర్వాత ఏటీఎంస్ ఇప్పుడు మన ఇండియాలో 2 lakhs ప్లస్ ఏటీఎంస్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏటీఎం ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా గైడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది బిగినర్స్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఏటీఎం ఎవరెవరు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో అర్థం కాని వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఫస్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేయండి. కార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు చిప్ అనేది ముందుగా ఉండేలా ఇన్సర్ట్ చేయండి. స్క్రీన్ పైన వచ్చే సూచనలు నీట్గా ఫాలో అవ్వండి. చూస్తున్నారా, ఆ ఫోటోలో చిప్ అనేది ముందు ఉంది మీకు చూస్తుంటే. అలానే ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేస్తే మాత్రం ఏటీఎంలో మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే కార్డ్ నాట్ వర్కింగ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్షన్. మీరు లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది మీకు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీకు వస్తుందో, కంఫర్టబుల్గా ఉంటారో, అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత బటన్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. అక్కడ తెలుగు కావాలంటే ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి, ఇంగ్లీష్ కావాలంటే దాని పక్కన ఉన్న నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి, హిందీ కావాలంటే డౌన్ సైడ్ ఉన్న బటన్ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళవచ్చు. ఇక్కడ వచ్చేసి పిన్ ఎంటర్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కాన్ఫిడెన్షియల్, అంటే రహస్యం, ఎవరికి చెప్పకూడదు. మీరు అలా మెయింటైన్ చేయాలి. 4 digit పిన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పిన్ ఎవరికి షేర్ చేయకూడదు, ఎందుకంటే మీ పిన్ వేరే వాళ్ళకి తెలిస్తే మీ కార్డు వాళ్ళు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు పిన్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు చెయ్యిని వేరే చెయ్యి అడ్డం పెట్టి ఎవరికి కనపడకుండా పిన్ ఎంటర్ చేయాలి. చాలా సేఫ్గా ఉండాలి, ఎందుకంటే ఇది పర్సనల్ అన్నమాట. ఓకేనా? పిన్ అంటే మీకు ఫుల్ ఫామ్ తెలుసా ఫ్రెండ్స్? పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సెలెక్షన్. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి క్యాష్ విత్డ్రాల్. మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ. మీరు బ్యాలెన్స్ ఎంత ఉంది మన అకౌంట్లో తెలుసుకోవాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. లేదు మీకు అమౌంట్ అంతా కూడా లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ నాకు ఎంత అయింది, నాకు డేటా కావాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ పైన మినీ స్టేట్మెంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ ప్రింట్అవుట్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రింట్అవుట్ వచ్చాక మీరు దాన్ని చూసి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేశారో అంతా డేటా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఏమైనా మీ ఏటీఎం పిన్ మీరు చేంజ్ చేయాలి, నాకు ప్రాబ్లం అవుతుంది, వేరే వాళ్ళకి తెలిసింది, ఇమీడియట్గా చేంజ్ చేయాలంటే 4th ఆప్షన్ ఉంది కదా, ఆ 4th ఆప్షన్ పైన మీరు పిన్ చేంజ్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా న్యూ పిన్, ఓల్డ్ పిన్, న్యూ పిన్ రెండు కూడా డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్నాక కొత్త పిన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఎంటర్. మీకు ఇలా అమౌంట్ ఎంటర్ అని చూపిస్తుంది. అప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఏటీఎంస్లో ఉంటుంది. మాకు 100s కావాలంటే బరీ 100 క్లిక్ చేస్తే అది ఎన్ని క్వాంటిటీ కావాలంటే కూడా చూపిస్తుంది. అన్ని ఏటీఎంస్లో ఉండవు, నేను కొన్ని ఏటీఎంస్లో చూశాను. ఓకేనా? ఇక 500s మాత్రం కావాలంటే 500s పైన క్లిక్ చేసి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో అడుగుతుంది. లేదు నాకు 100s 5 కావాలి, 210 కావాలి, 1000s 5 కావాలి అంటే అక్కడ దానిపైన క్లిక్ చేస్తే క్వాంటిటీ అడుగుతుంది. ఆ క్వాంటిటీ పైన క్లిక్ చేస్తే మీకు అదే అమౌంట్లో వస్తుంది. కానీ కొన్ని ఏటీఎంస్లో అలా ఉండదు, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా మనకు 2000 క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్గా 200s ఒక 5, 500s ఒక 2 అలా ఆటోమేటిక్గా అది అండర్స్టాండ్ చేసుకొని మనకి ఇచ్చేస్తుంది. ఓకేనా? మనకి ఎక్కడ ఉంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక ఏటీఎంలో చూశాను అనమాట. అన్ని ఏటీఎంస్లో అయితే ఉంటాయో తెలియదు మరి నాకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పిన్ అప్డేట్ చేశాక క్యాష్ తీసుకోండి.
ఓకేనా. అలాగే ఏటీఎం కార్డు కూడా మీరు తీసుకోవాలి. సమ్ టైమ్స్ ఏటీఎం కార్డు సడన్గా స్ట్రక్ అయిపోయి రాదు. అలాంటప్పుడు క్యాన్సిల్ బటన్ ఉంటుంది కదా, అక్కడ మీరు 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఏటీఎం మీకు వచ్చేస్తుంది. తర్వాత మీరు లాస్ట్ రిసిప్ట్ కూడా తీసుకోవాలి. మీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి కదా, క్యాష్, ఏటీఎం, రిసిప్ట్ 3 కూడా తీసుకొని వెళ్ళాలి. ఏది మర్చిపోయినా మీకు ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని ఎలాగైనా ఫ్రాడ్ చేయొచ్చు. మీరు మోసపోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రెండ్స్. పిన్ ఎవరికి చెప్పకూడదు. పిన్ అంటే ఆల్రెడీ చెప్పా, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అని. ఓకేనా. తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వచ్చిందనుకోండి, అది ఎవరికి కూడా చెప్పకూడదు. ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్. ఇది మీకు మాత్రం తెలియాలి, అది మీరు మాత్రం యూజ్ చేసుకోవాలి. ఎవరైనా బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేసి ఓటీపీ చెప్పండి మీరు చెప్పకూడదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు ఫోన్ చేసి మీకు ఓటీపీ చెప్పండి అని అడగరు. ఓకేనా. అలాగే మీరు వేరే వాళ్ళు ఎవరైనా ఓటీపీ చెప్పండి అని బ్యాంక్ నుంచి కాల్ వస్తుందని తెలిసిందనుకోండి, అది ఇమీడియట్గా మీరు కట్ చేయండి, మీరు కాలే పిక్ చేయొద్దు. ఓకేనా. ఇక్కడ సివివి అని ఉంది. సివివి ఆన్లైన్ పేమెంట్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు, వేరే దానికి ఏమి యూజ్ చేయరు. ఏటీఎం నుండి మీరు వెళ్ళేటప్పుడు మీ ఏటీఎం కార్డు మీరు తీసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ రిసిప్టు, అమౌంట్ అన్నీ చూసుకొనే వెళ్ళాలి. ఏది మర్చిపోయినా మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. మీరు డబ్బులు తీసుకున్నాక ఏటీఎంపై క్యాన్సిల్ ప్రెస్ చేయండి అని చూపిస్తుంది. అది మీరు క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యిందో లేదో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే అలాగే ఉంటే మీది ఇంకా అది అమౌంట్ తీసుకుంటున్న ఇన్ ప్రోగ్రెస్లో ఉందని మీరు డౌట్ పడాల్సి వస్తుంది. ఫైనల్గా మనం ఇప్పుడు ఏటీఎంని ఎలా యూజ్ చేయాలో నీట్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నాం ఫ్రెండ్స్. సమ్మరీ చూసుకుంటే ఓవరాల్గా మనం ఏమేమి చూసుకున్నాము, ఇప్పుడు కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, లాంగ్వేజ్ సెలెక్షన్ ఎలా చేయాలి, పిన్ ఎలా ఎంటర్ చేయాలి, ట్రాన్సాక్షన్ ఎలా తీసుకోవాలి, అమౌంట్ ఎంటర్ ఎలా చేయాలి, క్యాష్, కార్డు, రిసిప్ట్ అన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి అనేది అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా. ఇప్పుడు మీరు సురక్షితంగా ఏటీఎం ఉపయోగించుకోండి. మీ డబ్బు మీ బాధ్యత. ఎవరికి కూడా మీరు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ని షేర్ చేయకూడదు, ఓటీపీ, పిన్ అలాంటివి. ఓకేనా. అలాగే సివివి అంటే ఏంటి చూడండి. నెక్స్ట్ నేను కంటిన్యూ చేశాను, చూడండి అది సివివి అంటే ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏటీఎం కార్డ్ ఎగ్జాంపుల్ ఒకటి ఫోటో పెట్టాను. ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది చిప్ అని పిలుస్తాం మనం. ఏటీఎంలో కార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ చిప్ ద్వారా మీ డేటా సెక్యూర్గా ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కంటే చాలా సేఫ్. కాబట్టి మీరు ఏటీఎంలో ఎప్పుడు ఇన్సర్ట్ చేసినా ఫస్ట్ ఇది మీరు ఉండేలా చూసుకోవాలి అని ఆల్రెడీ మీకు చెప్పారు. ఓకేనా. మీరు అలాగే మెయింటైన్ చేయండి. ఓకే. ఇప్పటిదాకా మనం ఏటీఎం ఫ్రంట్ సైడ్లో డిస్కస్ చేసామన్నమాట. ఆ ఫ్రంట్ సైడ్లో ఏమేమి ఉన్నాయంటే మేము చెప్పాము, ఇది గోల్డ్ కలర్లో ఉన్న చిప్ గురించి డిస్కస్ చేసాం. అలాగే ఏటీఎం నెంబర్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇయర్, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. కానీ అవన్నీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను రెఫరెన్స్ పర్పస్ అని హైడ్ చేశాను, మీకు కనపడకూడదని. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏటీఎం కార్డ్ తీసుకున్నాను నేను యాక్చువల్ ఆన్లైన్లో, అయినా కూడా దాంట్లో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను రెఫరెన్స్ పర్పస్ అని హైలైట్ చేశాను. ఓకేనా. అంటే ఎవరికి ప్రాబ్లం కాకూడదు ఒక వీడియో నుంచి, అందుకోసం. తర్వాత ఇక్కడ కూడా నేను సెకండ్ ఏటీఎం కార్డ్ బ్యాక్ సైడ్ క్లిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ సివివి అని ఉంది. సివివి అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. 3 డిజిట్స్లో ఉంటుంది ఇది. ఏటీఎం కార్డ్ వెనుక భాగంలో 3 డిజిట్స్లో ఉంటా. ఎగ్జాంపుల్ 1 2 3 అని ఉంది. కానీ మీ కార్డులో వేరే నెంబర్ ఉంటుంది అనమాట. అది కాన్ఫిడెన్షియల్, ఎవరికి కూడా చెప్పకూడదు. అందుకే నేను ఎగ్జాంపుల్గా ఇలా తీసుకున్నా. ఇది ఆన్లైన్ పేమెంట్స్, ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ మాత్రమే యూజ్ అవుతుంది, వేరే దానికి యూజ్ కాదు. కాబట్టి ఈ సివివిన మీరు ఎవరికి కూడా షేర్ చేయొద్దండి, ఎందుకంటే అంత పర్సనల్ ఇది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏటీఎం అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా సేఫ్గా ఉండాలి అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లో ఏటీఎం అని టైప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను డెబిట్ కార్డ్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఓకే. థ్యాంక్ యూ సపోర్టింగ్ యువర్ ఫ్రెండ్స్. జై హింద్.